తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. విజయ్ సీఎం కాకుండా అడ్డుకునేందుకు తాను ప్రయత్నించానన్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. విజయ్పై తనకు అసూయ లేదని, ఆయన రాజకీయ ప్రయాణం విజయవంతంగా కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ తాను రాజకీయాలకు దూరమైన తర్వాత కూడా తనపై అనవసర ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎయిర్పోర్ట్లో ఓ వ్యక్తి విజయ్ సీఎం అవుతున్నారని చెప్పాడని, తాను కేవలం చిరునవ్వుతో వెళ్లిపోయారని తెలిపారు. దాన్నే కొందరు వక్రీకరించి విజయ్కు శుభాకాంక్షలు చెప్పలేదంటూ ప్రచారం చేశారని అన్నారు. విజయ్పై తనకు అసూయ ఉందన్న వ్యాఖ్యలను కూడా రజనీ తీవ్రంగా ఖండించారు. తానిప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నానని, రాజకీయాల్లో లేనప్పుడు అసూయకు తావే లేదన్నారు. విజయ్తో తనకు దాదాపు 25 ఏళ్ల జనరేషన్ గ్యాప్ ఉందని, చిన్నప్పటి నుంచి విజయ్ను చూస్తూ వస్తున్నానని చెప్పారు. అంతేకాదు, విజయ్ రాజకీయాల్లో సాధిస్తున్న విజయం తనకు ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని ఇస్తోందన్నారు రజనీకాంత్. ఎంజీఆర్, ఎన్టీఆర్ల సినీ రంగం నుంచి వచ్చి 2 పెద్ద పార్టీలను ఎదుర్కొంటూ ఎదగటం చిన్న విషయం కాదన్నారు. కేంద్రంలో బలమైన బీజేపీ ఉన్నప్పటికీ విజయ్ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారని ప్రశంసించారు. ప్రజల్లో విజయ్పై భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని ఆయన తప్పకుండా నెరవేర్చారని ఆకాంక్షించారు రజనీకాంత్. విజయ్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. அவர் சிஎம் ஆனதுல எனக்கு என்ன போறாங்க, அது இவ்வளோ சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர், இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை வந்து ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில இருந்து எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடே யார் அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு வந்து நிறைய எதிர்பார்ப்புகள் இருக்கு ஜனங்க மத்தியில். டெஃபினட்டா அந்த எதிர்பார்ப்பெல்லாம் அவரை சந்திச்சு மக்கள் நல்லது செய்வாங்கங்கிற నమ్మకం எனக்கு இருக்கு. அவருக்கு வாழ்த்துக்கள். మొత్తానికి విజయ్తో విభేదాలు, అసూయలంటూ జరుగుతున్న ప్రచారానికి రజనీకాంత్ చెక్ పెట్టినట్లయింది. తమిళ రాజకీయాల్లో సినీ తారల చర్చ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.